ఎస్ ఇంకోటండి ఈ తర్వాత సీక్వెన్స్ ఏం జరిగింది? రంజిత్ తోఫీర్కి మీకు జరిగిన కాల్ రికార్డ్ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఇంకా నన్ను తర్వాత వాళ్ళు థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళు దాచిపెట్టడము. తర్వాత ఇంకా నేను యాజ్ యూజువల్గా మళ్ళీ నేను అదే చెప్పా కదా, చర్చికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ నేనేదో తప్పు చేసిన దానిలాగా నన్ను అందరూ చూడడము. కానీ నేనైతే ఒక ఫ్యాక్ట్ చెప్పగలుగుతాను. యాక్చువల్లీ 2020 వరకు 20 నుంచి నేను వచ్చాను. రికార్డింగ్ తీసిన వాళ్ళు ఎవరో చాలా ఇంటెలిజెన్స్. ఎందుకు అంటే బిఫోర్ రంజిత్ తోఫీర్ చేసినవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు కాల్ రికార్డ్ మీరు రిలీజ్ చేసింది కదా? నేను చేసింది కాదు, అది ఎవరో బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చారు కాబట్టి నాకు సెక్యూరిటీ కోసము నాకేమన్నా జరుగుతుందని చెప్పి నాకు అంతే నా వైపు నుంచి అంత జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. కానీ నేనైతే ఇవ్వలేదు. నాకైతే అసలు దాని గురించి తెలియని కూడా తెలియదు. చేసిన వాళ్ళు అది చేశారు కదా. కానీ నేనైతే ఒకటి క్లియర్గా చెప్తా, 2020 బిఫోరు ఎవరెవరితో అయితే ఆయన ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో చాలా మంది ఉన్నారు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మంది ఉన్నారు. మెయిన్లీ ఈ తెలుగు స్టేట్స్లో అయితే చాలా మంది ఉన్నారు. కానీ నేను వాళ్ళందరికైతే ఒక మెసేజ్ ఇవ్వగలనండి. ఏంటి అంటే మీరందరూ మీకు తెలిసిన విషయము మీరు అనుభవించింది మీరు బయటకు వస్తేనే ఇట్లాంటి వాళ్ళు కంప్లీట్గా ఎక్స్పోజ్ అవుతారు. లేదంటే ఇంకా ఇట్లనే మూసుకొని కూర్చుని ఉంటే ఇప్పుడు నేను ఎట్లా సఫర్ అయినానో మీరు ఎట్లా సఫర్ అయినారు ఇంకోళ్ళు కూడా సఫర్ అవుతారు. ఇది కనిపించి జరిగేది కాదు కదండి, కనిపించకుండా జరిగే ప్రక్రియ. మీలాగా లేదంటే మీకంటే ఎక్కువ స్థాయిలోనో తక్కువ స్థాయిలోనో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు చర్చెస్లో పాస్టర్ బాధ్యతలు చాలా మంది ఉంటారు. కానీ మీలాగా ధైర్యంగా బయటకు రావడానికి చాలా మందికి సమస్యలు ఉండొచ్చు. పోరాడాలి కదా. ఎగ్జాక్ట్లీ, అది మీరు ఆ ధైర్యంతో మీరు బయటకు వచ్చారు ఆ నిష్టతోటి. కానీ ఇటువంటి ఆలోచన లేకుండా భయంతో ఆగిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే ఏదో ఒకటిలే వాక్య పరిచర్య చేస్తున్నాడు కదా మన వల్ల ఎందుకు అతన్ని బయట పెట్టాలి అని చెప్పేసి కావాలని తప్పుల్ని సహిస్తున్న వాళ్ళు ఇంకొంతమంది ఉంటే ఉండుండొచ్చు. నిజంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పే వ్యాఖ్యలు చూసైనా సరే అలాంటి వాళ్ళు అందరూ బయటకు వస్తే వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్న బాధితులకి హిందూ సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు, దేశానికి ప్రపంచానికి కూడా మేలు చేసిన చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసి ఓఫీర్ మినిస్ట్రీస్ లో చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దేనికో భయపడి మాత్రం చెప్పడం లేదు. అది అందుకే బయటికి రావడం లేదు. నేనైతే అన్నిటికీ తెగించి నాకేం భయం లేదు, నాకేం చేస్తారని కూడా భయం నాకేం లేదు. చేసినా కూడా ఇప్పుడు వాళ్ళ దేవుణ్ణి నమ్మామంటున్నారు. నేను నా దేవుణ్ణి నమ్మాను ఖచ్చితంగా. నా తల్లిని నేను జగన్మాతని నేను నమ్మాను ఖచ్చితంగా. ఆమె నన్ను రక్షిస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తా, ఇప్పుడు కూడా మేము ఇక్కడ దాకా రావడానికి కూడా కంప్లీట్గా ఆమె సపోర్ట్తోనే వచ్చా. నేను ఆమె సపోర్ట్తోనే వచ్చా. 100% నేను ఇస్తున్నాను. ఏంటంటే నేను అడిగానామని నాకు ధర్మాన్ని గెలిపించడం కోసం ధర్మం పక్షాన్ని నిలబడడానికి నాకు సహాయం చేయని 100% నేను అడిగాను. కానీ మీరు చూస్తేనేమో క్రిస్టియానిటీలో బాగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. మీ మాటల్లో కూడా ఆ దేవుని ప్రత్యక్షత, వాక్య పరిచర్య ఇట్లాంటివన్నీ అంతా బిబ్లికల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది మీరు మాట్లాడుతుంటే. అదే సార్, 7 years అందులో ఉండి 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 మళ్ళీ నేను నా దాంట్లోకి మళ్ళీ చేంజ్ అవ్వడానికి నాకు టైం పడుతుంది కంపల్సరీ. ఎందుకంటే నేను లలిత సహస్రం, విష్ణు సహస్రం, లక్ష్మీ సహస్రము, కనకధార, అందులో నుంచి నేను ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 1.5 month 2 months నుంచి నేను బయటకు వచ్చాను కదా. నేను 108 times కనకధార 2 సార్లు చేశాను. చెప్పాను నేను అమ్మవారికి, నాకు ఎట్లయినా సరే నేనున్న ఈ స్టేజ్లో నుంచి నేను బయటికి తీసుకురామ్మా, ఎలా అయినా సరే నేను ధర్మం కోసం నిలబడాలని చెప్పి ఖచ్చితంగా నేను నిలబడతాను, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు, శక్తిని ఇవ్వు, నన్ను నడిపించు అని చెప్పి నేను అడిగాను ఖచ్చితంగా. నేనైతే చెప్పగలిగింది ఒకటే, మన దేవుళ్ళ దగ్గరే పవర్ ఉంది, ఏ దేవుడి దగ్గర పవర్ లేదు. మెయిన్లీ ఏంటంటే అసలు క్రిస్టియన్ దేవుడు అని చెప్పుకుంటున్నా యేసు దేవుడు కాడు. పుట్టినట్లు ఆధారాలు వీళ్ళే అంతా ఎలా అంటే మెస్మరైజ్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు, జనాన్ని మభ్యపెడుతున్నారు. ఇంకొకటైతే నేను ఒకటి క్లియర్గా చెప్పగలుగుతాను, ఈ దశమ భాగాలు మళ్ళా వారం వారం కానుకలు వీటి కోసమే బ్రతుకుతున్నారు పాస్టర్లు, అది తప్ప ఏం లేదు. అంటే నేను ఒకటైతే సర్టిఫై చేస్తాను సార్, ఏంటి అంటే 100% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ ఇందులో ఉన్న వాళ్ళు 1 or 2 members తప్ప ఎవ్వరు కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళు లేరు. క్యారెక్టర్ పరంగా 100% క్యారెక్టర్ పరంగా నేను చెప్తా, కావాలి నేను బాండ్ పేపర్ రాసిస్తా, ఎవ్వరికి క్యారెక్టర్ లేదు. అని ఈ రంజిత్ తోఫీర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఏకంగా నేనే పౌల్ని, నేను క్రీస్తు అనుంగు శిష్యుడిని అని చెప్పేసి చెప్పుకుంటారు, అపోస్తులని అని చెప్పుకుంటారు కదండి. అతనికి మధ్య హెల్త్ ఇష్యూ వచ్చింది, కొంచెం ఏదో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది సార్. ఆయనకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది, ప్రాస్టేట్ గ్లాండ్ రిమూవ్ చేశారు.
అయితే ఈ మధ్య ఇప్పుడు 2022లోనే ఆయన చనిపోతారు అనుకున్నారు ఎండింగ్లో, కానీ చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అదే గ్లాండ్ రిమూవ్ చేశారు. ఈ 1 year నుంచి కూడా మొన్న 11 months కంటిన్యూషన్, జనవరి వరకు కూడా ఆయన కీమో ఇంజెక్షన్స్ తీసుకున్నారు. ఓకే 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 మరి ఇప్పుడు ఈ స్వస్థత ప్రార్థనలు అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్టర్లు, అన్యులందరినీ కూడా మేము కాపాడేస్తున్నాం అని చెప్పేసి అంటారు కదా, మరి ఎంతో విశ్వాసి కదా, మరి రంజిత్ తోఫిర్ అంటే సాక్షాత్ అపోస్తులు అని చెప్తారు కదా, అతనికి కల్వర్ సతీష్ తీసుకెళ్ళి 1 లీటర్ కొబ్బరి నూనె లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ 4 ఖర్చీఫ్లు ఇవ్వట్లేదా? వీళ్ళు చెప్పుకునే కృపావరాలు వీళ్ళకే ఉన్నాయి కదా, రంజిత్ తోఫిర్ కి 6-7 కృపావరాలు ఉన్నాయి. అవునా? మరి నీ పొట్ట మీద పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసుకోవచ్చుగా, నీకు కృపావరం పనిచేస్తుందిగా, మరి ఎందుకు చేయడం లేదు? దేని వల్ల పనిచేయడం? తొట్టు పట్టుకుని అందరిని ముంచుతూ ఉంటాడు కదా ఆత్మ సంపాదన అని చెప్పేసి. అసలు వాళ్ళు నిజంగా చెప్తా ఇన్లాజికల్ గా ఎలా మాట్లాడతారో వాళ్ళదే లాజిక్ అని ఎట్లా అనుకుంటారు నేను చెప్తా చూడండి. మనమేమో పుష్కర స్నానం చేస్తే 12 సంవత్సరాలకు వచ్చే మనకి ప్రతి నదికి ఏదైతే పుష్కర స్నానం వస్తుందో ఆ పుష్కరాలకి మనం నది స్నానం చేస్తే మన పాపాలు పోవు, కానీ వాళ్ళు మాత్రం బాప్తిస్మం ద్వారా నీళ్ళల్లో పడుకోబెట్టి లేపంగానే అన్ని మొత్తం పాపాలన్నీ కొట్టుకుపోతాయి. నిజంగా కొట్టుకుపోయిన వాళ్ళైతే మళ్ళీ మీరు వ్యభిచారం వైపు ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ మీరు ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు? అందుకే చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మునిగితే కొట్టుకుపోతాయి కాబట్టి అని చెప్పి వాళ్ళని ముంచే వాళ్ళతో పాటు ఈయన కూడా మునిగేసి మళ్ళీ చేస్తున్నారు. అంటే ఈ వారం అంతా పాపం చేసి వారాంతంలో స్నానం చేస్తే అయిపోయాయి. మళ్ళీ వారం వీళ్ళు ప్రభు భోజనం తీసుకుంటున్నారు కదా, మరి ఎంతమంది ప్రభు భోజనం తీసుకునేటప్పుడు మేము ఇలా తప్పులు చేస్తున్నామని ఎంతమంది ఒప్పుకుని చేసుకున్నారు? ఎంతమంది ఉన్నారు కరెక్ట్ గా? అంత ట్రాష్ సార్, అది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే స్వస్థతలు అని చెప్తున్నారు చూసారా, ఏం లేదు. ఈ ఎవరైతే మన హిందూస్ ఎవరైతే బ్లైండ్ గా నమ్మేసి ఎవరైతే వెళ్తున్నారో ఒక 1 or 2 months ఏంటంటే నమ్మకంతో వెళ్ళి అక్కడ నించుంటున్నారు అంతే. ఆ నమ్మకం ఎప్పుడైతే మళ్ళీ అది ఏదైతే రోగం మళ్ళీ రిటర్న్ అవుతుంది చూసారా వాళ్ళ బాడీలో, మళ్ళీ అదే పెయిన్ మళ్ళీ అదే స్టార్ట్ అవ్వగానే ఆయన దేవుడు కాదని మరి ఇట్లా అనుకున్నప్పుడు, ఇప్పుడు హిందూస్ క్రిస్టియన్ చర్చెస్కి వెళ్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు మరి చాలా మంది బాప్తిస్మం ఎందుకు తీసుకోవట్లేదు? నమ్మాలిగా, మరి స్వస్థత చేశాడు వెళ్తున్నారు కదా చర్చ్కి, మరి చర్చికి వెళ్తున్నప్పుడు వెంటనే బాప్తిస్మం ఎందుకు తీసుకోవట్లేదు? విశ్వాసంతోనే కదా మీరు చర్చికి వెళ్తున్నారు, మరి ఎందుకు బాప్తిస్మం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే మీకే నమ్మకం లేదు. ఏంటంటే ఆ దేవుడు నిజమో కాదో అని మీకే డైలమాలో ఉన్నారు వాళ్ళు, అంతే తప్ప దేవుడిని వాళ్ళే నమ్మట్లేదు. స్వస్థత వచ్చింది మనకి, అంటే టెంపరీగా వచ్చింది అయిపోయింది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాము, ఇదే ఆలోచన తప్ప వాళ్ళు ఎవరు ఆయన్ని నమ్మి వెళ్ళడం లేదు. నేనైతే దయచేసి అందరికైతే ఒక విషయం చెప్తాను సార్, ఎవ్వరు కూడా యేసు నిజమైన దేవుడు అని ఎవ్వరు నమ్మద్దు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నిజంగా దేవుడు అన్నవాడే ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ రావు. యేసు విషయంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది సమాజంలో ఉన్న వాళ్ళకి కొంత క్లారిటీ వచ్చిందండి. యేసు అనే వ్యక్తి అసలు పుట్టనే లేదు, ఆయనకి సంబంధించి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు అని వచ్చింది.